మన గెస్ట్, మన హీరో, మన అందరూ అభిమానించే హీరో సాయి దుర్గ తేజ్ ఈజ్ హియర్. సో వారికి సాదరంగా ఈ కార్యక్రమానికి స్వాగతం పలికేస్తున్నాము. సో మంచి సినిమాలు చేయడమే కాదు, మంచి మనసు కూడా ఉన్న వ్యక్తి అనమాట సాయి దుర్గ తేజ్. సో ఇవాళ మొగలి టీమ్కి ఆ బ్లెస్సింగ్స్ అండ్ ఆ కంగ్రాచులేషన్స్ అందించడానికి వారు ఇక్కడ వరకు రావడం జరిగింది. సో వారికి కార్యక్రమానికి సాదరంగా స్వాగతం పలుకుతున్నాము. నాతో పాటు స్టేజ్ మీద సాక్షి కూడా ఉన్నారు కాబట్టి సాక్షి కూడా వెల్కమ్ చేసేస్తున్నారు. సో ఆర్ హీరో, అమేజింగ్ పర్సన్ సాయి దుర్గ తేజ్ గారు హియర్. వారికి మోగ్లీ థ్యాంక్ యూ మీట్కి స్వాగతం సుస్వాగతం పలుకుతున్నాము. సో ఎస్, ఓకే, మనం ఏం చేద్దామంటే మనం కొంతసేపు మన ఇద్దరిని ఒకళ్ళొకళ్ళు చూసుకుందాం. ఎందుకంటే కెమెరాస్ అన్నీ అటే ఇటు తిరుగుతున్నాయి. మీరు రాగానే మీ వైపే తిరుగుతాయి కెమెరాలని మాకు తెలుసు. సూర్యుడి వైపుకి పొద్దుతిరుగుడు పువ్వు తిరిగినట్టు. సో సాక్షి, నా ఓవర్ టు యూ. ఇప్పుడు వెల్కమ్. గుడ్ ఈవినింగ్ అందరికీ నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఈవినింగ్లో మీ అందరూ ఇక్కడికి వచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్. మోగ్లీ నుంచి వచ్చిన ప్రేమ ఆడియన్స్ నుంచి, మీడియా నుంచి, ఇండస్ట్రీ నుంచి, అది నా వర్డ్స్లో చెప్పడం చాలా కష్టం. ఈ అప్రిసియేషన్ని నేను జస్ట్ ఒక హ్యాపీనెస్గా కాదు, కానీ ఒక గ్రేట్ రెస్పాన్సిబిలిటీగా తీసుకుంటున్నాను. And ఈ ఆపర్చునిటీ కోసం I really want to thank the makers, People Media Factory, Vishwas sir, Kriti garu, my director Sandeep Raj garu, my co-actors Roshan, Harsha, and each and everyone from the team of Mowgli. మీ సపోర్ట్ లేకపోతే ఈ జర్నీ పాసిబుల్ కాదు. Once again, thank you so much for accepting Mowgli. Thank you so much for accepting me with all your love. Thank you. థ్యాంక్ యూ సాక్షి, థ్యాంక్ యూ సో మచ్. సో మీరు స్టేజ్ మీదే ఉండండి. నా ఐ రిక్వెస్ట్, సో రోషన్ గారిని వేదిక రాసుకు స్వాగతం పలుకుతున్నాము. మోగ్లీ లాంటి మంచి చిత్రంతో మనందరినీ ప్రేమ కథతో, ప్రేమ కోసం యుద్ధం చేసిన ప్రేమకుడిగా మన ముందుకి మోగ్లీని తీసుకొచ్చిన రోషన్ కనకాల రిక్వెస్ట్ ఆన్ టు స్టేజ్ ప్లీజ్. అండ్ అలాగే పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ద్వారా బోలెడని బ్లాక్ బాస్టర్స్ని బ్యాక్ టు బ్యాక్ అందిస్తూ సూపర్ సక్సెస్ఫుల్గా, సూపర్ బిజీగా ఉన్న టీజీ విశ్వప్రసాద్ గారిని వేదిక రాసుకు స్వాగతం పలుకుతున్నాము. ఇవాళ ఇక్కడికి అతిథిగా విచ్చేసిన హేమంత్ మధుకర్ గారు డైరెక్టర్, వారిని వేదిక రాసుకు స్వాగతం పలుకుతున్నాము. అండ్ యాజ్ ఐ మెన్షన్, మీ అందరికీ తెలుసు, అండ్ సూపర్ స్వీట్, సూపర్ హానెస్ట్, సూపర్ అమేజింగ్ పర్సన్, ఎన్నో మంచి చిత్రాల్ని మనందరికీ హానెస్ట్గా అందించిన సాయి దుర్గ తేజ్, హీరో సాయి దుర్గ తేజ్ గారిని వేదిక రాసుగా స్వాగతం పలుకుతున్నాము. ఒక పిక్చర్. యా, అందరికీ నమస్కారం అండి. నా పేరు రోషన్ కనకాల. నాకు సినిమా అంటే ప్రాణం అండ్ పిచ్చి. అండ్ మీరందరూ దాన్ని ఆదరించారు, సపోర్ట్ చేశారు. సో ప్రతి ప్రేక్షక దేవుడికి నా శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. ఎందుకంటే మీరు లేకపోతే మేము సినిమాలు చేయలేము, లేకపోతే అసలు సినిమాలు చేయడం అనేది యూజ్లెస్ మీరు అందరూ లేకపోతే. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద సపోర్ట్ అండ్ ద లవ్. అండ్ ముఖ్యంగా ఇక్కడికి విచ్చేసిన మీడియా మిత్రులు కానీ, మీడియాలో ఉన్న ప్రతి వాళ్ళకి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. మీరు మా సినిమాని బాగా సపోర్ట్ చేశారు అండ్ చాలా పాజిటివ్గా మాకు హెల్ప్ చేశారు. ఇలానే ఈ సపోర్ట్ నా కెరియర్ మొత్తం ఉండాలని కోరుకుంటున్నాను. సో థ్యాంక్ యూ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఫ్రమ్ ద మీడియా. అలాగే సాయి దుర్గా తేజ్ అన్న, నాకు బ్యాట్మ్యాన్లో ఒక చాలా ఫేవరెట్ డైలాగ్ ఉంది. ఆల్ఫ్రెడ్ అనే క్యారెక్టర్ సెజ్ ఇట్ టు బ్యాట్మ్యాన్, వై డు వి ఫాల్ సార్ అంటే, సో దట్ వీ లర్న్ టు పిక్ అవర్ సెల్ఫ్స్ అప్ అని. అండ్ ద వే యూ పిక్డ్ యువర్ సెల్ఫ్ అప్ is very graceful and it's very inspiring.
సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గ్రేసింగ్ అవర్ ఈవెంట్ అండ్ సపోర్టింగ్ అస్. ఇట్ రియలీ మీన్స్ అ లాట్ టు మీ. అండ్ సాక్షి, you've done a wonderful job. You've put in your efforts. నువ్వు తన రీసెర్చ్ చేసింది, క్యారెక్టర్ గురించి అంతా చేసింది. ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఇప్పుడు మనం ఈ మధ్యకాలంలో చూస్తున్నాం, అమ్మాయిలకి ప్రమోషన్స్కి వెళ్తుంటే కొంచెం ఇబ్బందిగా ఉంటుంటుంది. బట్ ఇవన్నిటిని దాటుకొని తన సినిమాని చాలా గట్టిగా నమ్మింది. తనకి సినిమా పైన ఉన్న ప్రేమతో షీ వాజ్ దేర్ త్రూ అవుట్ ద ప్రమోషన్స్. ఎక్కడ కూడా కాకినాడ అయినా రాజమండ్రి అయినా ఎక్కడికి వెళ్ళినా కూడా షీ వాజ్ దేర్ అండ్ షీ స్టూడ్ ఫర్ ద ఫిలిం. ఐ హోప్ this will take you much higher, a couple of steps higher, and I really wish the best for you. And Vishnu Prasad garu, sir, without you Mowgli is not there, because you meer mamalni nammi ma paina dabbulu pettaru, and today the fact that we are standing here is only possible because of you, sir. So thank you so much for believing in us and letting us create magic. Thank you, sir. Thank you. అండ్ హర్ష చెముడు మనోడు షూటింగ్ నుంచి బయలుదేరాడు, కొంచెం లేట్ అవుతుంది. బట్ హర్ష, థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ మై బంటి అండ్ థ్యాంక్ యూ ఫర్ యూ గురు. అండ్ నేను చాలాసార్లు విన్నాను, చూసాను, ఏంటంటే సుమారాజీవ్ కొడుకే కదా, తనకి అంత ఈజీగా జరిగిపోతూ ఉంటుంది అని చాలామంది చెప్తుంటారు. ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్కో, ఒక గ్లిమ్స్ లాంచ్ ఈవెంట్కో, లేకపోతే ఒక సక్సెస్ మీట్ ఈవెంట్కో డెఫినెట్గా ఒక సెలబ్రిటీని పిలవగలుగుతారు. అండ్ మన అందరి హీరోలు నాకు చాలా సపోర్ట్ చేశారు, వాళ్ళ అభిమానులు కూడా నాకు చాలా సపోర్ట్ చేశారు. సో ఐ విల్ ఫర్ ఎవర్ బీ గ్రేట్ఫుల్ ఫర్ మనందరి హీరోస్కి. బట్ దీనికి మించి ఒకటి ఉందండి, తలరాత అనేది. ప్రతి ఒడి తలరాత వాడి చేతిలోనే ఉంటుంది. అండ్ దీన్ని డిఫైన్ చేసేది ఒక 3 థింగ్స్ మాత్రమే నేను నమ్ముతున్నాను: హార్డ్ వర్క్, టాలెంట్ అండ్ డిసిప్లిన్. ఇవి 3 మాత్రమే డిసైడ్ చేస్తుంది ఎవరిదైనా సక్సెస్ ఉండాలా లేదా అనేది. అండ్ నా 100% హార్డ్ వర్క్ నేను పెట్టాను, నా ప్రాణం పెట్టేశాను ఈ సినిమాలోకి. అండ్ నా టీం కూడా, ఈచ్ అండ్ ఎవ్రీ టెక్నీషియన్ వాళ్ళ ప్రాణం పెట్టారు, వాళ్ళు చాలా ప్రేమతో చేశారు ఈ సినిమాని. సో డెఫినెట్గా మీరందరూ వచ్చి సినిమాని థియేటర్లోకి చూస్తే డిసప్పాయింట్ అవ్వరు. చాలామంది చూశారు, సో వాళ్ళందరికీ థ్యాంక్స్. ఎవరెవరైతే చూడలేదో థియేటర్కి వచ్చేయండి, చాలా తక్కువ రేట్కే ఉన్నాయి టికెట్లు. మీరు వచ్చి మమ్మల్ని సపోర్ట్ చేయాలి. అండ్ మీ ఎంకరేజ్మెంట్ నాకు చాలా ఇంపార్టెంట్. అండ్ ఫైనలీ ఈ మోగ్లీ గాడిని తోడిని నిలబెట్టారు, ఈ మోగ్లీ గాడిని గెలిపించారు. సో థ్యాంక్ యూ. మన ప్రేక్షక దేవుళ్ళు అందరికీ మళ్ళీ నా శిరస్సు ఉంచి నమస్కరిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఫైనలీ అమ్మ, చాలాసార్లు నేను అడిగాను అమ్మని, ఇలా ప్రీ రిలీజ్ ఈవెంట్కి నువ్వే చేయాలమ్మా అని చెప్పి అడిగాను. బట్ ఆవిడ ఒకటే మాట చెప్పేది, వద్దురా, నీ హార్డ్ వర్క్ వీటిని నమ్ము, అండ్ అవే నేను ముందరికి తీసుకెళ్తాను, నేను వస్తే అది ఓవర్ షాడ్ అవుతుందని చెప్పారు. నాకు అర్థమైంది అండ్ నా హార్డ్ వర్క్ నేను నమ్మాను. సో నా దురదృష్టం ఏంటంటే మా అమ్మ నాన్న ఇలా ఈవెంట్స్కి రాలేరు. వచ్చుంటే వాళ్ళిద్దరు కాళ్ళు మొక్కి నేను నమస్కరించేవాడిని, ఎందుకంటే వాళ్ళు లేకపోతే నేను ఏం లేను. సో థ్యాంక్ యూ అమ్మ, థ్యాంక్ యూ నాన్న, లవ్ యూ బోత్. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం అండి. ఇక్కడ విచ్చేసిన మీడియా వారికి, అభిమానులకి అందరికీ చాలా చాలా థ్యాంక్స్. మంచి సినిమాని సపోర్ట్ చేసినందుకు మీ అందరూ బ్లెస్సింగ్స్ కావాలండి ఈ సినిమాకి. సో ప్లీజ్ సపోర్ట్ మౌగ్లీ అండ్ ప్లీజ్ కీప్ ఆన్ సపోర్టింగ్ సినిమా ఇండస్ట్రీ. అండ్ ఒకటండి, ఈ సినిమా నాకు చాలా సెంటిమెంటల్ వాల్యూ, ఎందుకంటే చిన్నప్పటి నుంచి టీవీ చూస్తూ పెరుగుతూ ఉన్నాం కదండి. ఆ టీవీలో ఉండే ఒక టైటిల్ మౌగ్లీ ఒక రియల్ లైఫ్ సినిమా అయింది. అండ్ మౌగ్లీ మన రియల్ లైఫ్ మనకి రోషన్ గారు చేసేసాడు. హీ డ్ అ వండర్ఫుల్ జాబ్. తను కానివ్వండి, సాక్షి గారు కానివ్వండి, అండ్ అలాగే బండి సరోజ్ గారు, ఆయన కూడా చాలా బాగా చేశారు. అండ్ హీఈస్ అ ఫినామినల్ యాక్టర్. సో మీ అందరి బ్లెస్సింగ్స్, మీ అందరి సపోర్ట్ ఉండడం వల్లే ఈ సినిమా ఇంత సక్సెస్ అయింది. అండ్ మోస్ట్ బ్రిలియంట్ యాక్టర్ శ్రీ సుందరం బంటి గారు అదే మన సుందరం మాస్టర్గా చేసిన, బంటిగా చేసిన ఏ క్యారెక్టర్ చేస్తే ఆ క్యారెక్టర్లో ఇమిడిపోయిన హర్ష చెంబుడు గారు అసలు మామూలుగా చేయలేదండి. ఆయన షూటింగ్స్లో స్టీల్ ప్లేట్ నుంచి పింగాణి ప్లేట్ వరకు ఎదిగారు. సో ఐ రియలీ వాంట్ టు కంగ్రాచులేట్ హర్ష గారు ఫర్ అచీవింగ్ ది స్టేటస్ అండి. ఆయన మామూలు కాదు, ఆయనకు ఉండే ఫ్యాన్స్ మామూలు కాదు, ఇంటర్నేషనల్ లెవెల్లో ఫ్యాన్స్ ఉన్నారు ఆయనకి.
అండ్ ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ ఫర్ హిస్ గ్రోత్ ఫ్రమ్ అ యూట్యూబ్ స్టార్ టు ఒక సహజ నటుడు ప్లస్ ఒక యూత్ ఐకాన్ ప్లస్ ఒక టెరిఫిక్ అండ్ టెరబుల్ స్టార్ వైవ హర్ష గారు. అండ్ ఇప్పుడు లేడు మనతో, ఇప్పుడు ఆయన ఇంకా ఆన్ ద వేలో ఉన్నారు. సో ఆయన ఆన్ ద వేలో ఉన్నప్పుడు ఆయన కాస్త పొగడాలి కాబట్టి పొగడుతున్నాం అండి. అండ్ సందీప్ రాజు గారు హీ ట్వీటెడ్ సెయింగ్ దట్ ఐఎమ్ బ్యాడ్ లక్ అని చెప్పి అన్నారు. దెర్ ఇస్ నో బ్యాడ్ లక్ ఇన్ దిస్ ఇండస్ట్రీ అండి. ఇట్స్ ఓన్లీ అ హార్డ్ వర్కే మాట్లాడుతుంది. అండ్ ఐ రియలీ విష్ దట్ హీ వర్క్స్ మోర్ హార్డర్ టు గెట్ గుడ్ స్క్రిప్ట్స్ ఆన్ టు ద స్క్రీన్. ఆయనకి బ్యాడ్ లక్ అనేది లేదు, ఎందుకంటే ఆయనతో పాటు ఆయన ఫస్ట్ ఫిల్మ్ ప్రొడ్యూసర్ ఉన్నాడు ఆయనతో పక్కనే, అలాగే ఇప్పుడు విశ్వ గారు ఉన్నారు. అండ్ దట్ షోస్ ద కమిట్మెంట్ దట్ విశ్వ గారు హెస్ గాట్ టువర్డ్స్ సినిమా అండి. సార్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ సినిమా సార్. ఇట్స్ సో నైస్ టు సీ యూ అండి. అంటే ఇంత సపోర్టివ్గా ఉండి పక్కనే ఉండి ఏమీ కాదు అని చెప్పి ఆయన ఉన్నాం. అలాగే ఒక సినిమా 5వ తారీఖు రావాల్సింది 12వ తారీఖు వచ్చింది. పాప వాళ్ళు ఎంత కష్టపడ్డారని చెప్పి అర్థం చేసుకొని విశ్వ గారికి ఆ సపోర్ట్ చేసి, సరే ఓకే పర్లేదు నేను 13కి వెళ్తానని చెప్పి ఆ మాట అనడం అన్న విషయం మామూలు విషయం కాదండి. సార్ హ్యాట్స్ ఆఫ్ టు యూ సార్. అండ్ అలాగే ఐమ్ వెరీ వెరీ హ్యాపీ దట్ సినిమా రిలీజ్ అయింది, సినిమా బాగా ఆడుతుంది, అండ్ అలాగే ఆడియన్స్ సపోర్ట్ ఉంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్. ముందు ఆడియన్స్కి అందరికీ థ్యాంక్స్ అండి, మంచి సినిమాని సపోర్ట్ చేసినందుకు. సో మీరందరూ ఇలాగే బ్లెస్సింగ్స్ మాకు ఇవ్వాలండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, మా వదిన గురించి మాట్లాడాలి. ఏ థర్స్డే కానీ సాటర్డే కానివ్వండి, మండే కానివ్వండి, ఎప్పుడైనా కానివ్వండి, ఏదో ఒక ఈవెంట్లో మా వదినమ్మ అంటే మా సుమా గారు, సుమా వదిన, నాకు రాజీవ్ అన్న అవుతారు గారు, మాకు సుమా వదిన అవుతుంది. సో మా వదినమ్మ అన్ని సినిమాలు తన సినిమాగా భావించి అందరినీ ఎంకరేజ్ చేసి అందరితో చలాకీగా ఉంటూ అందరినీ కలుపుకొని ఆవిడ సొంత ఫ్యామిలీ మెంబర్స్ ఎలాగైతే తను ప్రమోట్ చేస్తో అలాగే మా వదిన ప్రమోట్ చేసింది. సో హ్యాపీ దట్ మా వదినకి మా వదిన కొడుకు మంచి సినిమా వచ్చింది. సో ఐమ్ వెరీ వెరీ హ్యాపీ అండి. అండ్ ఐ విష్ టు సీ యువర్ సక్సెస్ రోషన్, అండ్ ఐ రియలీ విష్ టు సీ యూ గ్రో వెరీ బిగ్. అండ్ మా వదినమ్మ, ఐ లవ్ యూ వదినమ్మ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ టు ఆల్ ద మీడియా పీపుల్ ఫర్ గివింగ్ అస్ ద సపోర్ట్ అండి. అండ్ థ్యాంక్ యూ. జై హింద్.